హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో బియ్యం రవ్వ ఉప్మా అండి. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం బియ్యం రవ్వ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ బియ్యం రవ్వ తీసుకుని వేయించుకోవాలండి. లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నేను ఇక్కడ గ్లాసున్నర బియ్యం నూక తీసుకున్నానండి. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోండి. బియ్యం నూకను వేయించుకోవాలండి. బియ్యం రవ్వ అంటారు, కొంతమంది వరి నూక అని కూడా అంటారు. వరి నూక వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, పల్లీలు వేసుకుని వేయించుకోవాలండి. బియ్యం రవ్వ ఉప్మాలో పల్లీలు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. పల్లీలు వేయించుకున్నాక అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలండి. నేను ఉదయం టిఫిన్కి ఈ బియ్యం రవ్వ ఉప్మా చేస్తున్నాను. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మనం నీళ్లు వేసుకోవాలి. ఒక గ్లాసు బియ్యం రవ్వకి 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలండి. నీళ్ళు వేసుకొని వాటిని మరిగించుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత నీళ్ళు కొంచెం మరగాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న బియ్యం రవ్వ వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికిస్తున్నాను. ఇప్పుడు మూత తీసానండి. ఉప్మా అయితే ఉడికిపోయింది. మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూపించిన విధంగా మెత్తగా అయితే ఉడికిపోయినట్టు. మనకి బియ్యం రవ్వ ఉప్మా పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి. ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. బియ్యం రవ్వ ఉప్మా అయితే పర్ఫెక్ట్గా ఉడికింది. టిఫిన్లు అయిపోయాక ఫ్రూట్స్ తింటారని నేను ఇక్కడ పుచ్చకాయ కట్ చేస్తున్నానండి. పిల్లలకి ఇలా పుచ్చకాయని సమ్మర్లో ఇస్తే చలవ చేస్తుందండి. ఎండాకాలంలో ఈ పుచ్చకాయ ఫ్రూట్ తినడం చాలా మంచిది. పుచ్చకాయ ఇచ్చి ఇలా పేడిపలంగా తినమంటే పిల్లలు డ్రెస్ మీద కింద ఉంపేస్తారు కదండి. అందుకే ఇలా ముక్కలుగా కట్ చేసి స్పూన్ వేసి ఇస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. అలాగే కింద పాడేయకుండా తింటారండి. ఇక నేను పుచ్చకాయని ముక్కలుగా కట్ చేస్తున్నాను. మా పుచ్చకాయ అంత స్వీట్గా లేదండి. ఇది కొంచెం తెల్లగా ఉంది. పుచ్చకాయ కలర్ రెడ్గా ఉంటే మనకి స్వీట్గా ఉంటుందండి. మాది కొంచెం తెల్లగా ఉంది. స్వీట్నెస్ లేదండి, చాలా చప్పగా ఉంది. ఇలా పుచ్చకాయని ముక్కలుగా కట్ చేసి స్పూన్ వేసిస్తే పిల్లలు తింటారు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడు మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ 2 పేర్లు కట్ చేశానండి. ఇంకోటి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. 2 పేర్లు కట్ చేసి ఇలాగా ప్లేట్లో వేసి స్పూన్ వేసి ఇచ్చాను. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.